ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. వ్యవసాయదారులకు అక్కరకచ్చే అన్ని తీవ్ర ముచ్చట నినిపించే కార్యక్రమం. అంటే ఎప్పుడు ఏ పంట వేయాలి, ఏ పురుగుకు ఏ రోగానికి ఏ మందు కొట్టాలి, భూమిని ఎట్లా పదిలంగుంచుకోవాలి, తక్కువ ఖర్చుతోటి వ్యవసాయం ఎట్లా చేయాలా, కిసుంటి అన్ని తీవ్ర ముచ్చట నినిపించే కార్యక్రమం. ప్రతి శనివారం ఉన్నట్టే ఇయ్యాల కూడా 2 ముచ్చట్లు తెచ్చినాం. ఒకటి శనగలతో విలువ ఆధారిత పదార్థాల తయారీ. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రితో ముచ్చట. తర్వాత రైతు అంతరంగంలో ఆయిల్ ఫామ్ సాగులో అనుభవాలు. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలం ఇటికాల గ్రామానికి చెందిన బుద్దె శ్రీనివాస్తో ముచ్చట. ఈ ముచ్చటను వినే ముందు వాతావరణ సూచన. ఈరోజు జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండే. ఎక్కువ ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 47% ఉన్నది. జిల్లాలో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటలలో జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి 41 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత, 25 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇది వాతావరణ సూచన. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా నుండి శనగలతో విలువ ఆధారిత పదార్థాల తయారీ. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రితో ముచ్చట పెట్టింది కేలెనిన్. పప్పు ధాన్యాల పంటల్లో ప్రధానమైనది శనగ. ఆరోగ్యపరంగా పనికి వచ్చే ఎన్నో పోషకాలు ఇందులో ఉంటాయి. అట్లాగే ఈ శనగపప్పుగానే కాకుండా దీనికి అదనంగా విలువల్ని జోడించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందొచ్చు, ఏ రకంగా విలువల్ని జోడించవచ్చు, ఈ వివరాలను గురించి తెలియజేసేందుకు ఇప్పుడు మన స్టూడియోలో ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం పోషాద్రి గారు. నమస్కారం. ముందుగా శనగ పంటకు సంబంధించి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఈ శనగని మనం ఆహారంలో తీసుకోవడం వల్ల ఆ వివరాలు చెప్తారు? మనకు ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాలో రబీ కాలంలో చాలా ప్రాంతాలలో మనము శనగ అనేటువంటిది ప్రధానమైనటువంటి పప్పు ధాన్యంగా మనము సాగు చేస్తున్నాం గత కొన్ని వందల సంవత్సరాల నుంచి. కాబట్టి శనగలకు అంటే మనం విలువ జోడించాలంటే వివిధ రకాల ఆహార పదార్థాలుగా మార్చాలి. ఈ శనగలు ఏంటంటే పప్పు ధాన్యాల యొక్క ప్రయోజనం ప్రపంచవ్యాప్తంగా పప్పు ధాన్యాలను విరివిరిగా తినాలి అనే ఉద్దేశంతోనే మనకు ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి మాసంలో, ముఖ్యంగా ఫిబ్రవరి 10వ తారీఖు నాడు ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఇదే సందర్భంలో మనకు ఈ ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో మనకు ఈ శనగ పంట కూడా మనకు కోతకు వచ్చేసింది. చాలా ప్రాంతాలలో మన జిల్లాల్లో పంట అనేటువంటిది కోత దశలో ఉంది. చాలా వరకు హార్వెస్ట్ చేశారు, వాటి థ్రెషింగ్ చేస్తుర్రు, మనము పొట్టు తీస్తుర్రు. సో ఈ శనగలు అనేటువంటివి ఇప్పుడు ఆల్మోస్ట్ అమ్మకానికి మార్కెట్ తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే మనకు ఈ శనగలకు మనకు ఆరోగ్య ప్రయోజనాలు కనుక పరిశీలించినట్లయితే శనగలలో మనకు మంచి ప్రోటీన్స్ అనేటువంటివి ఉంటాయి, మాంసకృత్తులు. మన శరీరానికి మాంసకృత్తులు అనేటువంటివి సుమారు ఒక వ్యక్తి రోజుకు 1 కిలో బరువు ఉంటే 0.8 గ్రామ్స్ ప్రోటీన్స్ తీసుకోవాలి. అంటే సుమారు 55 నుంచి 65 గ్రాముల ప్రోటీన్ను మనము తీసుకోవాలి ఆహార పదార్థాల ద్వారా. సో అంత ప్రోటీన్ కావాలనుకుంటే మనకు ప్రోటీన్లు ముఖ్యంగా మనకు పప్పు ధాన్యాలలో విరివిరిగా దొరుకుతాయి. 20% పైగా ప్రోటీన్లు పప్పు ధాన్యాల్లో ఉంటాయి, చికెన్ మటన్లో ఉంటాయి. వెజిటేరియన్స్ అయితే తప్పనిసరిగా పప్పు ధాన్యాల పైన ఆధారపడి పడతారు. మరియు ఈ యొక్క నాన్ వెజ్ మాంసాహారులు అయితే వాళ్ళు పప్పు ధాన్యాలు తీసుకుంటారు, ఇటు మాంసాహారం తీసుకుంటారు. కాబట్టి ప్రధానమైనటువంటి ప్రోటీన్ మన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన ప్రోటీన్ ముఖ్యంగా శాకాహారులకు ఈ యొక్క పప్పు ధాన్యాలు అనేటువంటి చాలా అవసరం. సో రోజుకు సుమారు 70 నుంచి 80 గ్రాముల పప్పు ధాన్యాలు అనేటువంటివి మనం తీసుకోవాలి. తీసుకుంటేనే మన శరీరానికి కావాల్సినటువంటి ప్రోటీన్లు అనేటువంటి వస్తాయి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. ప్రోటీన్లు
శనగలు తీసుకుంటే ఏమవుతుందంటే మనకు రోగనిరోధక శక్తి అనేటువంటిది పెరుగుతుంది. మన శరీరం అనేటువంటిది మంచి దృఢంగా ఉండడానికి, మజిల్స్ మంచిగా పెరగడానికి, మంచి సౌష్ఠవం మంచి శరీరం ఉండాలంటే మంచి ప్రోటీన్స్ అనేటువంటివి మనం తీసుకోవాలి. ముఖ్యంగా రోగనిరోధక శక్తి అయిన దాని కాదని జ్వరము, జలుబు ఇవన్నీ రోగాలు వస్తూ ఉంటాయి కదా, ఆ రోగాల బారిన పడకుండా ఉండాలంటే ప్రోటీన్స్ అనేటువంటివి సమపాలల్లో తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ శనగపప్పును తీసుకోవడం వల్ల ఆహారంలో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, శనగపప్పులో ఏ రకమైన ప్రోటీన్లు కానీ ఇంకా ఇతర పోషకాలు ఏమేమి ఉన్నాయనే దాని గురించి చెప్పింది కదా. అయితే ఈ శనగపప్పుకి విలువల్ని జోడింపు ద్వారా ఏ రకాల పదార్థాలని తయారు చేసుకోవచ్చు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమున్నాయి, వాటి గురించి మనం మాట్లాడుకునే కంటే ముందు ఒక చిన్న సందేహం. ఈ శనగపప్పు ఎక్కువ తింటే కడుపులో గ్యాస్ లాగా ఏర్పడి కొంత ఉబ్బసం లాగా మనకు పప్పు ధాన్యాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క గ్యాస్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. అయితే ఈ గ్యాస్ ఫ్లాటులెన్స్ అంటాం ఇంగ్లీష్లో. ఈ ఫ్లాటులెన్స్ అంటే గ్యాస్ ఫార్మేషన్ తగ్గించాలంటే ముఖ్యంగా శనగల్ని మనం నానబెట్టి ఉడికించుకొని తినడము. ఏ పప్పు ధాన్యాలైనా ఏంటంటే వాటి మొలకెత్తించాలి. మొలకెత్తించిన తర్వాత ఉడికించుకొని తిన్నట్లయితే ఈ గ్యాస్ అందులో మనకు కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి, అంటే సాఫోనిన్స్ అనేటువంటి కొన్ని కాంపోనెంట్స్ అనేటువంటివి ఉంటాయి. ఆ వాటి వల్ల ఈ గ్యాస్ అనేటువంటిది ఫామ్ అవుతుంది అన్నట్టు. ఎప్పుడైతే వాటిని నానబెట్టేసి మొలకెత్తించినప్పుడు వాటి యొక్క శాతం అనేటువంటి వాటి యొక్క సాంద్రత అనేటువంటిది అందులో తగ్గిపోయి ఈ ఫ్లాటులెన్స్ అనేది తగ్గిపోయింది. అందుకే ఇప్పుడు ఈరోజు మార్కెట్లో స్ప్రౌటెడ్ గ్రెయిన్స్కి ఎక్కువ, ముఖ్యంగా పల్సెస్, మనం పెసర్లు కానీ శనగలు కానీ వీటిని బాగా మనం మొలకెత్తించిన ఎక్కువగా తింటారు. అంతేకాకుండా పప్పు ధాన్యాలలో రాజ్మా బీన్, మన ఉత్తర భారతదేశంలో రాజ్మా బీన్ ఎక్కువ తీసుకుంటారు, మన దక్షిణ భారతదేశంలో శనగలు ఎక్కువ. అయితే శనగలలో ముఖ్యంగా మనకు మంచి ఐరన్, ఒక సుమారు 100 గ్రాముల శనగలు తీసుకుంటే 6 గ్రాముల ఐరన్ అనేటువంటిది మనకు దీని ద్వారా దొరుకుతుంది, 6 mg. సో మనకు ఐరన్ ఎక్కువగా దొరికే ఒక పప్పు ధాన్యాలలో, అంటే మన రోజు తీసుకునే పప్పు ధాన్యాలలో శనగలలో ఎక్కువ ఐరన్ అనేటువంటిది దొరుకుతుంది, 6 mg వరకు ఉంటుంది. అంతేకాకుండా ప్రోటీన్స్ కూడా 23 నుంచి 24% వరకు ప్రోటీన్స్ అనేటువంటిది ఉంటుంది. సో మనం ఎప్పుడైతే వీటి మొలకెత్తించినప్పుడు వాటిలో ప్రోటీన్లో ఉన్నటువంటి అమినో యాసిడ్స్ అనేటువంటిది కంటెంట్ అనేటువంటిది పెరగడము, ప్లస్ ఈ యొక్క గ్యాస్ ప్రాబ్లాన్ని కలిగజేసే రసాయన పదార్థాల యొక్క సాంద్రత అనేటువంటి తగ్గిపోవడము జరగడం వలన మనకు ఈ యొక్క గ్యాస్ ప్రాబ్లం అనేటువంటి తగ్గుతుంది. అంటే వీటితో మనం ఉడకబెట్టిన గుడాలు చేసుకోవడము, స్ప్రౌటెడ్ గ్రెయిన్స్ అంటే ముఖ్యంగా మొలకెత్తిన గ్రెయిన్స్ ఎండబెట్టి రోస్ట్ చేసి పిండి చేస్తున్నాం, స్ప్రౌటెడ్ ఫ్లోర్. మామూలుగా స్ప్రౌటెడ్ ఫ్లోర్ మార్కెట్లో మీరు ఆన్లైన్లో అమెజాన్ కానీ ఈ కామర్స్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడ కానీ చూసినట్లయితే 500 గ్రాములకే 260 రూపాయలు ఉంది. అంటే కిలోకు ఆల్మోస్ట్ 500 రూపాయలు అనుకోండి. సో 500 రూపాయలు శనగలకు మనకి మద్దతు ధర ప్రకారం తీసుకున్నా కూడా మనకు మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో 50 నుంచి 60 రూపాయల మధ్యలో దొరుకుతుంది కిలో. అంటే మనం ఒక కిలోను కనుక నానబెట్టి మొలకెత్తిచ్చి పౌడర్ కనుక చేసి అమ్మినట్లయితే మనకు సుమారు 500 రూపాయల ఇన్కమ్ అనేటువంటిది ఉంది. కాబట్టి మొలకెత్తించుకొని బాగా ఉడికించుకొని నానబెట్టిన తర్వాత కనుక తిన్నట్లయితే దానిలో ఉండే యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్, అంటే ఈ యొక్క పోషణను నిరోధించే పదార్థాలు అనేటువంటి తగ్గిపోయే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఈ శనగపప్పుకు ఏ రకంగా విలువల్ని జోడించవచ్చు, అట్లా విలువల జోడింపు ద్వారా ఏ రకమైన ప్రయోజనాలు పొందొచ్చు? మనకు ముఖ్యంగా బాంబే బేసన్ అంటామంట, శనగపిండి. బాంబే బేసన్, శనగపిండి అని ప్యూర్ శనగపిండి అనేటువంటి మార్కెట్లో తగ్గిపోయింది. చాలా కంపెనీలలో ఏం చేస్తారంటే శనగపిండిని కంటెంట్ కొద్దిగా తగ్గించేసి దానికి కొద్దిగా గోధుమ పిండి, వేరే పిండి కలుపుతారు. అందుకని మీరు బజ్జీలు కొన్ని ప్లేస్లలో తిన్నప్పుడు ఒక రకమైన టేస్ట్ ఉంటే ఇంకో ప్లేస్లో తింటారు. సో దీనింటే దానిలో శనగపిండి, మొక్కజొన్న పిండి కలపడం వల్ల గోధుమ పిండి, మొక్కజొన్న పిండి ఈ శనగపిండి కన్నా రేటు తక్కువ, కాబట్టి అలా కల్తీ చేసి అమ్ముతారు. మంచి ప్యూర్ బాంబే బేసన్ తయారు చేసి, అంటే మన శనగల నుంచి శనగపిండి తయారు చేసి అమ్మున్నట్లయితే మనకు మామూలుగా చెక్కి పిండి మిల్లులో వేసుకోవచ్చు. మన శనగల్ని ఒక రోజు అంతా నానబెట్టేసి ఎండకు పెట్టేసి మళ్ళీ మనం వాటి పొట్టు ఈజీగా తీసేయడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే ఇసురోతులు వేసేసి తీసుకోవచ్చు, లేకపోతే పిండి మిల్లులు వేసేసి మనం అట్లే గ్రైండ్ చేసుకోవచ్చు, మొలకెత్తించి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనం చేసినటువంటి శనగపిండిని మనం మార్కెట్లో కనుక అమ్మినట్లయితే కొన్ని కంపెనీలు, ముఖ్యంగా ఈ కాబూలి చెన్నా లాంటి మొలకెత్తించిన శనగపిండికి మంచి డిమాండ్ ఉంది. సో శనగలు నానబెట్టి మొలకెత్తి స్ప్రౌట్ చేయడము, బాంబే బేసన్ తయారు చేయడము, శనగపప్పు తయారు చేసుకోవడము, మన శనగపిండితో వివిధ రకాల ఆహార పదార్థాలు, ఇప్పుడు మార్కెట్లో దొరికే చాలా రకాల స్నాక్స్ ఏవైతే ఉన్నాయో, తినుబండారాలు, పండుగ పూట వేసుకునే స్నాక్స్, చిరుతొనులు అన్ని ఎక్కువ శాతం శనగపిండితో చేసినవే ఉంటాయి. కాబట్టి శనగలకు విలువ జోడించడము, మంచి బేసన్, బాంబే బేసన్ లాంటి ఆటా తయారు చేసేసి 1/2 కిలో, 1/4 కిలో ప్యాకెట్లు నాణ్యమైన తయారు చేసి రైతు సోదరులు మన ఇంట్లోనే తయారు చేసుకొని అమ్ముకున్నట్లయితే మంచి లాభం అనేటువంటిది చేకూరే అవకాశం ఉంది. ఈ శనగకు విలువ జోడింపు విషయంలో
అంటే ఇప్పుడు విలువలు జోడింపడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, అట్లాగే వాటిని పండించిన రైతులకు ఆర్థికంగా కూడా లాభపడే అవకాశం ఉన్నది. మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఇటు వినియోగదారులకు ఈ శనగకు విలువల జోడింపు విషయంలో మీరు ఇచ్చే సూచన సలహా? ముఖ్యంగా ఏంటంటే వాటికి మొలకెత్తిచ్చి స్ప్రౌటెడ్ ఫ్లోర్గా అమ్ముకుంటే, అంటే మొలకెత్తిన గింజల పిండి దానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది, ప్రైస్ ఎక్కువ వస్తుంది. మొలకెత్తిన శనగలు అమ్ముకున్న గృహిణులు తయారు చేసేసి 100 గ్రాములు 50 గ్రాములు వాటితో పాటు క్యారెట్ ముక్కలు పెసర్లు మొలకెత్తిచ్చేసి కలిపేసి మన నానబెట్టిన పల్లీలు ఇలా ఒక 50 గ్రాములు ప్యాక్ చేసేసి మనము మన గ్రామాలలో కానీ మండల కేంద్రాలు కానీ జిల్లా కేంద్రాల్లో కానీ అమ్ముకోవడానికి ఆస్కారం ఉంటుంది తక్కువ ఖర్చులో. అవి లేకపోతే పిండి చేసేసి అమ్ముకోవడం, బేసన్ తయారు చేసి అమ్మడము, శనగపప్పు తయారు చేసి అమ్మడము. మంచి క్వాలిటీ బేసన్ మార్కెట్లో దొరకలేదు కాబట్టి మన జిల్లాలో శనగ ఎక్కువ పండిస్తున్నారు కాబట్టి రైతు సోదరులు వారు పండించిన ఒక 5 క్వింటాలు 10 క్వింటాలకి వెళ్ళి అట్లీస్ట్ ఒక క్వింటాల్ ఒక 100 కిలోలు అన్న వాళ్ళు మొలకెత్తిచ్చి పౌడర్ చేసి అమ్ముకున్నట్లయితే వాళ్ళకు శనగలకి మద్దతు ధర కన్నా ఇక్కడ రెట్టింపు ఆదాయం అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది. చాలా సంతోషం పోషాద్రి గారు. ముఖ్యంగా ఈ శనగపప్పుకు విలువల జోడింపు వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, అట్లాగే అవి పండించిన రైతులు వాటికి విలువల్ని అదనంగా జోడించి అమ్ముకోవడం వల్ల ఏ రకంగా ఆర్థికంగా లాభపడవచ్చు, అందుకు ఎలాంటి మార్గాలు ఉన్నాయి, ఇవన్నింటిని గురించి కూడా సవివరంగా తెలియజేశారు. మరి ఈ శనగపప్పు ద్వారా ఈ విలువల్ని జోడింపు ద్వారా వచ్చే అదనపు ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిని అటు రైతులు ఇటు వినియోగదారులు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు. ఇప్పటిదాకా శనగలతో విలువ ఆధారిత పదార్థాల తయారీ ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రితో ముచ్చట పెట్టింది కే లెనిన్. ఈ ముచ్చటను త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకొండ్రి, పక్కనటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందుండ్రి. కార్యక్రమంలో ఇప్పుడు నుండి రైతు అంతరంగం, రైతన్నలు సాధించిన విజయాలను అనుభవాలను వ్యవసాయంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం. ఈ రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారాల్లో ఉంటుంది. ఇవాళ ఆయిల్ ఫామ్ సాగులో అనుభవాలు, మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ఇటికాల గ్రామానికి చెందిన బుద్దె శ్రీనివాస్తో ముచ్చట పెట్టింది పి అశోక్. ఇవాళటి రైతు అంతరంగం కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి ఆయిల్ ఫామ్ సాగులో తన అనుభవాలను తెలియజేయడానికి మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ఇటికాల గ్రామానికి చెందిన రైతు బుద్దె శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉన్నది ఈ పంట, ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు ఈ పంట గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం బుద్దె శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. ముందే చెప్పుండ్రు, అసలు మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది, అది ఏ రకమైన భూమి? ఇప్పుడు 6 ఎకరాలనే సార్, నల్లరేగడి. ఇప్పుడు ఆయిల్ పామ్ వేసాం, ఆల్రెడీ 3 సంవత్సరాలు అయింది. అందులో కూడా వరి సాగు చేస్తున్నాం. వరి సాగే కాకుండా ఇతర పంటలు ఏదే పంట అయినా అంతర పంటలు వేసుకోవచ్చు. ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఆయిల్ ఫామ్? ఇప్పుడు 6 ఎకరాలు సార్. 6 ఎకరాలకు మీకు ఎన్ని మొక్కలు అవసరం పడ్డాయి? ఆ మొక్కల్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఎకరానికి 57 మొక్కలు చొప్పున పూర్తి స్థాయిలో. అంటే ఒక మొక్క డైరెక్ట్ కొనుక్కుంటే 200 రూపాయలు అవుతాయి. సబ్సిడీ మీద 20 రూపాయలకు మాత్రం ఇస్తున్నారు. అంటే మనకు మెయింటెనెన్స్ కూడా ఎకరానికి 4200 రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చు. ఖచ్చితంగా ఆ చేనుకు రోడ్డు ఉండాలి, పుష్కలమైన వాటర్ ఉండాలి. అంటే మన ఇండియాలో ఆయిల్ కొరత అధికంగా ఉన్నది కనుక ఏ రైతైనా కూడా ముందుకెళ్తే లాభపడతాడు కదా, నష్టం మాత్రం జరగదు. సుమారు మీ చేనులో ఇప్పుడు 200 పైన మొక్కలు ఉంటాయి. అవును, 200 పైన మొక్కలు ఉన్నాయి. సబ్సిడీ మీద కూడా మనకు ఏది డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ మీద ఇస్తారు. మేము 1,10,000 GST అవి గట్ట సరిపోతుంది. 3 సంవత్సరాల క్రితం నాటుకున్నారు మరి ఈ ఆయిల్ ఫామ్ మొక్కల్ని. మొక్కకు ఎంత దూరం, వరుసకు ఎంత దూరంలో నాటుకున్నారు? అంటే 9 మీటర్లు, ఎటు చూసినా మనకు 9 త్రిభుజాకారంలో 9 మీటర్లు నాటుకుంటే మొక్కలు పూర్తిగా కలుసుకపోయి, మళ్ళీ అదే కాకుండా కోకో వక్క అందులో మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత కూడా నాటుకోవడానికి వీలవుతుంది. ఇప్పటికి కూడా అదనపు పంటలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. అదే కాకుండా పెరటి కోళ్ళు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, ఇతర పశువులు ఏదైనా వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమలు అందులో ఇంకా అంతర పంటలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉన్నది. మరి గుంతలు ఎట్లా దమ్ముకున్నారు? ఆ గుంతల్లో మొక్కలు పెట్టేటప్పుడు ఏమన్నా వేసిన ఎరువులు గింత? ఆ ఎరువులు మాత్రం గుంత 2 ఫీట్లు లోపల తీసిన తర్వాత గుంతను కాలబెట్టాలి. పశువుల ఎరువు, లిండాన్ పౌడరు, వేపపిండి, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేటో పొటాస్ ఇవన్నీ కూడా మట్టిలో కలిపి మంచిగా గుంత నింపి 2 రోజులు ఆరిన తర్వాత మళ్ళీ గుంత తీసి నాటుకుంటే అతి తొందరగా వేపుగా పెరుగుతాయి మొక్క.
ఆ విధంగా నాటుకున్నారు. మరి ఈ మొక్కకు ఎన్ని రోజులకు ఒకసారి నీళ్లు ఇవ్వాల్సి ఉంటుంది, లేకుంటే రోజు ఇవ్వాల్సి ఉంటుంది? ప్రతిరోజు 3 గంటలు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదే 4 సంవత్సరాల తర్వాత నల్లరేగడి నేల కాబట్టి ఒక రోజుకు 300 లీటర్ తాగుతుంది గెలలు వచ్చేటప్పుడు ఒక మొక్కకి. అలాంటి మా మొక్కలు మనకు ఎకరానికి 57 మొక్కలు అటు మైక్రో స్ప్రింక్లర్ ఉంటుంది. గంటకు 6 లీటర్ల చొప్పున పడతాయి. 3 గంటల నుంచి 3 6 18 అంటే మనకు ఒక రోజుకు సరిపోతుంది. అంటే ఇప్పుడు చిన్న మొక్కలు అప్పుడు అదే మన పెద్ద ఎరిగినాకైతే 6 గంటలు ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. మీకు నీళ్ళ సౌకర్యం ఎట్లా ఉన్నది? ఇప్పటికి నీళ్ళ సౌకర్యం ఎలాంటి ప్రాబ్లం లేదు. మంచి పెద్ద బావి ఉన్నది. ఎండాకాలం కూడా పోస్తుంది. ఎండాకాలం కూడా 6 గంటలు 7 గంటలు నడుస్తుంది. నీళ్ళ కొరత లేదు. లేదు. ఆయిల్ ఫామ్ ని సాగు చేస్తున్నప్పుడు అంతర పంటలు ఏమేమి వేసుకోవచ్చు? మీరు ఏమేమి అంతర పంటలు సాగు చేస్తున్నారు? ఇప్పుడైతే ప్రజెంట్ గా ఆకుకూరలు వేస్తున్నాం, మొక్కజొన్న వేస్తున్నాం, మిర్చి వేస్తున్నాం, పసుపు వేస్తున్నాం. మొత్తం 6 ఎకరాలు ఇతర పంటలు చేయలేము కాబట్టి వరి కూడా సాగు చేస్తున్నాం. అంటే డిపార్ట్మెంట్ ఒప్పుకోకుండా కూడా ఇప్పుడు నంబర్ 1 మొక్కలు ఉన్నాయి, నంబర్ 1 వరి ఉన్నది. శాస్త్రవేత్తలు సిఫార్సు చేయకుండా చెప్పకుండా కూడా మీరు చేస్తున్నాం. చేసినా కూడా నంబర్ 1. మరి ఎక్కువ తడి ఉంటే ఆ మొక్కలు కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది కదా? ఎలాంటి పరిస్థితులు లేవు కాబట్టి నిర్భయంగా అన్ని పంటలు సాగు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు కదా, 3 సంవత్సరాలు అయింది కదా. మరి ఈ ఆయిల్ ఫామ్ లో మీకు ఏమైనా పురుగులు కానీ రోగాలు కానీ కనిపిస్తున్నాయా? కనిపిస్తే మీరు ఎట్లా జాగ్రత్తలు తీసుకొని వాటిని నివారించుకుంటున్నారు? పురుగులు తెగుళ్ళు అనేది చాలా తక్కువ అన్ని పంటల కంటే పోలిస్తే. అంటే మనకు జూన్లో ఎర్రముక్క పురుగు, కొమ్ము పురుగు అని వస్తుంది. అవి మనం పెస్టిసైడ్ ఏది స్ప్రే చేసినా కూడా పోతుంది. సూక్ష్మధాతు లోపం కొంచెం ఎక్కువ ఉంటుంది. బోరాన్, మెగ్నీషియం, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మాత్రం 3 నెలలకు ఒకసారి వాడాలి. అవి వాడినట్టయితే మొక్క అధికంగా వేపుగా పెరుగుతుంది, గెల బాగా వస్తుంది. ఆ తర్వాత ఆయిల్ కూడా ఎక్కువ వస్తుంది. ఈ విధంగా వాడుకుంటే 10 నుంచి 12 టన్నులు 13 టన్నుల వరకు రావచ్చు ఒక ఎకరాకి. ఇప్పుడు ఎంత ఎత్తు పెరిగినాయి? ఇంకా ఎన్ని రోజులైతే గెలలు కాసే అవకాశం ఉన్నది? అంటే ఇప్పుడు ఆల్రెడీ 3 సంవత్సరాలు అయిపోయింది. 3.5 సంవత్సరాలకు స్టార్ట్ అవుతుంది. అంటే 5వ సంవత్సరం అధికంగా మేజర్ క్రాప్ వస్తుంది. అప్పటి నుంచి 25 సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి. మొక్క పెరిగిన తర్వాత మళ్ళీ అందులో ఏమన్నా అంతర పంటలు వేసుకోవచ్చా? కోకో కానీ ఇది వక్క, ఈ 2 మళ్ళీ అంతర పంటగా మళ్ళీ నాటుకోవచ్చు. కానీ ఈ మామూలు పంటలు వేసుకోరాదు. మామూలు పంటలు వేసుకోవడానికి వీల్లేదు. అనుబంధ పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో కోళ్ళు, మేకలు, గొర్రెలు, గేదెలు, ఇవన్నీ ఇతర పశువులను కూడా ఆ గడ్డిని ఉపయోగించుకొని సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత దాన్ని కల్టివేషన్ చేయడానికి వీల్లేదు. అప్పుడు మీకు గెలలు వస్తాయి కదా, ఆ గెలల్ని ఎక్కడికి మార్కెటింగ్ తరలించే అవకాశం ఉన్నది? మీకు అధికారులు ఏం చెప్పారు? మనకి ఇచ్చిన మొక్కలు ఏది మాట్రిక్స్ కంపెనీ ఇక్కడ మాకు ఇచ్చింది. అదే కంపెనీ కొనుగోలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పింది. అదే హార్టికల్చర్ వాళ్ళు కూడా మాకు సపోర్టు, వీళ్ళు ఖచ్చితంగా కొంటారు, మీకు నిర్భయంగా పెట్టవచ్చు అని చెప్తున్నారు రైతులకు. ఆయిల్ ఫామ్ పంటను చూడడానికి వ్యవసాయ అధికారులు కానీ వ్యవసాయ శాస్త్రవేత్తలు వస్తుంటారా, లేకుంటే ఏదైతే ఈ మొక్కల్ని అందించినటువంటి కంపెనీ వాళ్ళు వస్తుంటారు? ఎవరెవరు వస్తుంటారు? కంపెనీ వాళ్ళు వస్తారు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ వస్తారు. ప్రతి నెల 2 నెలలకు ఒకసారి వచ్చి ఎట్లా ఉన్నది, మీరు ఏమేం చేయాలి అంటే మాకు ఇంకా సజెషన్లు అన్ని ఇస్తారు. వాళ్ళు మాట్రిక్స్ కంపెనీ వాళ్ళు వస్తారు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. ఆయిల్ ఫామ్ సాగులో మీరు ఒక 3 సంవత్సరాలు ఆ మొక్కల్ని నిర్వహిస్తున్నారు. మీరు పెట్టిన మొక్కలన్నీ కూడా బతికున్నాయా, ఏమన్నా చనిపోయినాయి? అంటే ఎకరా నుంచి 3 నుంచి 4 మొక్కలు ఎట్లా చచ్చిపోతాయి అంటే ఒక ఎలుకల ద్వారా కొన్ని పోతాయి, మొవ్వు కుళ్ళు ద్వారా కొన్ని పోతాయి. అవి మనం జాగ్రత్తగా చూసుకుంటే మళ్ళీ ఆటోమేటిక్గా వాళ్ళే ఇస్తారు. మళ్ళీ 3 నుంచి 4 మొక్కలు అంటే డ్యామేజ్ కింద అది తెచ్చుకొని మళ్ళీ నాటుకోవాలి ఆ స్థలంలో. కూలీల అవసరం ఏమన్నా ఉంటుందా ఈ ఆయిల్ ఫామ్ సాగులో? కూలీలు అయితే అవసరం పడదు, ఎందుకంటే కలుపు మందులు అనేక రకాల కలుపు మందులు వచ్చేసినాయి. ఆ కలుపు మందు కొట్టిస్తే సరిపోతుంది. కూలీల అవసరం కూడా ఏం పెద్దగా ఉండదు. అప్పుడు కూడా తక్కువనే. గెలలా వేసినప్పుడు అప్పుడు కట్ చేయడానికి అవసరం పడుతుంది కానీ అంటే అప్పుడు అదొక టీం ఉన్నది. ఆ టీం వాళ్ళు టన్ను కింద 800 నుంచి 1500 వరకు, ఎత్తైన చెట్లు అయితేనే ఎక్కువ 800 నుంచి 1500 వరకు వాళ్ళు ఒక టీం ఉన్న టన్నుకు. ఇప్పుడు ప్రజెంట్గా నడిచేది 1200 నడుస్తుంది ఒక టన్నుకి. ఇప్పుడు ఎక్కడ చూసి వచ్చిండ్రు మీరు? మీకు ఎందుకు పెట్టాలనిపించింది మరి ఈ ఆయిల్ ఫామ్ని? అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని టూర్ పంపించిండ్రు. ఏది అశ్వారావుపేట, ఖమ్మం జిల్లా. అక్కడికి పంపిన తర్వాత మేము అక్కడ పెట్టాలన్న ఆలోచన వచ్చింది. వీళ్ళు వేస్తున్నారు కదా, మన తెలంగాణ రాష్ట్రమే కదా, అంటే మాకు కూడా ఉభయగోదావరి జిల్లాలో ఎట్లయితే ఉన్నాయో ఇప్పుడు మాకు కూడా గోదావరి డెల్టా ఉంది, గోదావరి తీరం పొంటి ఖచ్చితంగా పండుతాయి అనేది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిండ్రు. అదే ప్రకారం మేము కూడా పెట్టడానికి ఇష్టపడ్డాం. మరి 5 సంవత్సరాలు ఆగాలి కదా, అప్పటి వరకు మీ జీవన విధానాన్ని ఎట్లా కొనసాగిస్తున్నారు? ఏ పంటల మీద మీరు ఆధారపడి జీవిస్తున్నారు? మరి అదే ఇప్పుడు నేను చెప్పిన కదా, అంతర పంటలు ప్రతి ఒక్క పంట వేసుకోవచ్చు, ఈ పంట వేసుకోరాదు అనేది సమస్య లేదు. అందులో 6 ఎకరాలలో వరి వేస్తున్నా, కూరగాయలు వేస్తున్నా, ఆకుకూరలు వేస్తున్నా, అన్ని రకాలుగా ఉపయోగించుకుంటున్నాం. ఎవరైనా సరే మరి కొత్తగా ఈ ఆయిల్ ఫామ్
పెట్టాలనుకునే రైతులకు మీరు ఏం సలహాలు సూచనలు అందిస్తారు? వారు ఏ ఏ విషయాల్ని గమనించి ఈ ఆయిల్ ఫామ్ సాగు చేయాలంటారు? ఇప్పుడు మన ఇండియాలో అయితే ఆయిల్ పామ్ ఖచ్చితంగా అవసరం ఉన్నది. ఇందుకు మనము రైతులు పెట్టుకుంటే నష్టం అనేది జరగదు. ఏమేమి సదుపాయాలు ఉంటే పెట్టుకోవచ్చు. సదుపాయాలు ఎండాకాలం కూడా 2 సంవత్సరాలు కాలం పోయినా కూడా ఖచ్చితంగా వాటర్ సౌకర్యం ఉండాలి. రెండోది రోడ్ సౌకర్యం ఉండాలి ఖచ్చితంగా. అట్లా ఉంటేనే ఆయిల్ పాముకు అనుకూలంగా ఉంటుంది. మళ్ళీ రెండోది చౌడు నేలలో పనికిరాదు. నల్లరేగడి కానీ చౌక కానీ మొరం కానీ ఎలాంటి నేల అయినా పనికి వస్తుంది. చౌడు నేల అంటే పాల చౌడు నేల అంటే ఉదయ సూచిక ఎట్లా అంటే 6.7 లోపు ఉన్నదానికి పనికి రావడానికి వీలవుతుంది అది. కాబట్టి ఎవరైనా కొత్తగా సాగు చేయాలనుకుంటే ఈ విషయాల్ని వ్యవసాయదారులు గమనించాలంటారు. గమనించాలి కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు ప్రతి 20 రోజుల కటింగ్ అవుతుంది. మనకు ట్రాక్టర్ వెళ్ళాలి చేనుకి. ఈ రైతు పోనీయడు. పోయినప్పుడు అక్కడ ఏంటంటే నష్టపోతాం తెలియకుండా పెడితే. కాబట్టి రోడ్ సౌకర్యం ఉండాలి. ప్రతిరోజు మనకు అవసరం అయితే చేనులో ట్రాక్టర్ తిరగాలి. ప్రతి 15 రోజుల కటింగ్ అవుతుంది. 15 నుంచి 20 రోజులకు. అయితే మీకు మరి అధికారులు కానీ ఆ కంపెనీ వారు కానీ మీకు ధర ఎంత దొరుకుతుందని చెప్పిండ్రు వారు? ఒక టన్నుకి 12,000 నుంచి 15,000 లోపు ఉంటుంది ఎప్పుడైనా. అంటే 13,500 వరకు లాస్ట్ ఫైనల్. అంటే మనకు 10 టన్నులు వేసినా కూడా 1,30,000. అందులో 40,000 50,000 ఖర్చు పోయినా కూడా ఒక 60,000 మిగులుతాయి. సుమారు ఒక్క మొక్క నుంచి మనకు ఎన్ని క్వింటాల వరకు లేక ఎన్ని టన్నుల వరకు ఈ ఆయిల్ ఫామ్ దిగుబడి వచ్చే అవకాశం ఉంది? అంటే లైఫ్ అంటే ఇప్పుడు మనకు పాలిచ్చే గేదె ఉన్నది. దానికి బాగా తౌడు పెడితే పొద్దున పాలు ఎక్కువ ఇస్తుంది. ఇది కూడా అంతే అంటారా? ఇది కూడా దానికి ఎంత పెడితే గంత రావడానికి అవకాశం ఉన్నది. 6 నుంచి 15 టన్నుల వరకు మనం మేత ఎంత పెడితే గంత పాలు ఇస్తుంది. ఎవరైనా సరే శ్రీనివాస్ గారు మిమ్మల్ని ఈ కార్యక్రమం విన్న శ్రోతలు కానీ వ్యవసాయదారులు కానీ ఫోన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆయిల్ ఫామ్ పంట సాగు గురించి తెలుసుకునే అవకాశాలు ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి నంబర్ చెప్పు. 9959181887. ఈ నెంబర్కు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మేము అందుబాటులో ఉంటాం. నాకు తెలిసిన సమాచారాన్ని మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఇది బుద్ధే శ్రీనివాస్ గారి నెంబర్ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాం. 9959181887. మంచిదండి శ్రీనివాస్ గారు, మీరు సాగు చేస్తున్నటువంటి ఈ ఆయిల్ ఫామ్ సాగు అనుభవాలు మాతో పంచుకున్నారు. మరి ఆ మొక్కలు మంచిగా పెరిగి పెద్దయి ఆ మొక్కల నుంచి మంచి దిగుబడి వచ్చి మీరు అనుకున్నంత లాభం మీకు రావాలని ఆశిస్తూ మీ ఆయిల్ ఫామ్ సాగు అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పటిదాకా రైతు అంతరంగంలో ఆయిల్ ఫామ్ సాగులో అనుభవాలు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన బుద్ధే శ్రీనివాస్తో ముచ్చటిన్నారు. ముచ్చట పెట్టింది పి అశోక్. ఈ ముచ్చటను సుఖ త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇది ఇయాలటి కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇక రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో పంటలలో పోషకాల లోపాలను గుర్తించడం ఎలా, ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్తో ముచ్చట పెట్టింది పి అశోక్. తర్వాత వరిలో ప్రస్తుతం చేపట్టవలసిన యాజమాన్యం, ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో ముచ్చట పెట్టింది కే లెనిన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.